నమస్తే. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే గౌత్ శిరీష నివాసం జల దిగ్బంధంలో చిక్కుకుంది. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర చిగుటాకులా ఉనికిపోతుంది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాను భారీ వర్షాలు ఈదురుగాలులు అతలాకుతం చేస్తున్నవి. ఈ నేపథ్యంలోనే పలాస సమీపంలోని శాసనం వద్ద హైవే ఆనుకొని ఉన్న ఎమ్మెల్యే నివాసం చుట్టూ వర్షపు నీరు నిలిచి జల దిగ్బంధంగా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన కలిగించినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే శిరీష ఇంటి వద్ద లేకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ వాన నీటితో ముంచెత్తేవి. రోడ్లు, కాలనీలు, చెరువులను తలపిస్తున్నవి. మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కుంటికోట రహదారి భారీ వర్షాలకు జల దిగ్బంధం అయింది. ముఖ్య రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఎకరాల వరి పంట నీట మురిగింది. ముఖ్యంగా మందస, పలాస మండలాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని బిక్కుబుక్కుమని గడుపుతున్నారు సమీప గ్రామస్తులు. వర్షాలు, గాలులు కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు మందస వెళుతున్నారు. ఇక మందస మండలం బహడపల్లిలో భారీ వర్షాల కారణంగా పూరిళ్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా జిల్లాలోని పరిస్థితులపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు మాట్లాడి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో 24 గంటల పాటు కురిసే వర్షాల నేపథ్యంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖల హెచ్చరికల నేపథ్యంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచిస్తున్నారు. అంతేవిధంగా ప్రజలు కూడా అత్యవసరం అయితే కానీ బయటికి రావాలి, అనవసరంగా బయటికి రావద్దని కూడా చెప్తున్నారు. ఈదులు గాలుల నేపథ్యంలో పూర్తిగా ఇంటి వద్దే ఉండాలని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.